జగన్ రెడ్డి రాజకీయ వ్యూహాలు సొంత పార్టీ వారికి అంతు చిక్కని పరిస్థితి. ఏపీలో దళితులను టార్గెట్ చేసి ఆయన సాగిస్తున్న పాలన బడుగు బలహీన వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. జగన్ రెడ్డి 56 నెలల పాలనలో 6,000 మంది దళితులను ప్రత్యక్షంగా పరోక్షంగా ఊచకోత కోశారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాల రాసేలా సాగిన పాలన నేడు దళితులను టార్గెట్ చేసి సిట్టింగ్ స్థానాలకు సీట్లు లేవని జగన్ చెప్పడం నమ్ముకున్న ఉంటున్న వారిని ఉరితీయడం కాదా అని ఆగ్రహావేశాలు మిన్నంటుతున్నాయి. రాష్ట్రంలో 27 ఎస్సీ 7 గిరిజన రిజర్వ్డ్ స్థానాలలో వైసీపీ అభ్యర్థుల మార్పు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శ్రీకాకుళం రాజాం నుంచి చిత్తూరు పూతలపట్టు వరకు ఉన్న ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో వైసీపీ సిట్టింగ్ మార్పు అనివార్యంగా కనిపిస్తోంది. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అందుకు తగ్గట్లు వైసీపీ రంగం సిద్ధం చేసుకుంటుందన్నది వాస్తవం. జగన్ రెడ్డితో పాటు ఆయన చుట్టూ ఉన్న క్వార్టరీ దాటికి సొంత కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు సైతం పారిపోతున్నారు. జగన్ రెడ్డికి దూరంగా జరిగి సొంత కుంపటి పెట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆ నేపథ్యంలోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా, ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ జనసేన తీర్థం పుచ్చుకోవడం వంటివి సాక్ష్యాలు. అలానే దాదాపు 90 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి ఇదే విధంగా ఉంది అన్నది వైసీపీ నుంచి బహిరంగ వినిపిస్తున్న మాటలే. ఈ క్రమంలో జగన్ పై పూతలపట్టు ఎమ్మెల్యే బాబు ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. వైసీపీలో ఎస్సీ ఎస్టీ బీసీ ఎమ్మెల్యేల పేరుకే తప్ప ఒక్క రోజు కూడా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి అని కుండబద్దలు కొట్టారు. పూతలపట్టులో ఎమ్మెల్యేగా ఉన్న నాపై నిత్యం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, నేతల పెత్తనం చేశారని వాపోయిన సంచలన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే ఎంపీ విజయసాయిరెడ్డి సొంత బావ ద్వారకానాథ్ రెడ్డి కూడా కుటుంబ సమేతంగా వైసీపీని వీడి టీడీపీ వైపు అడుగులు వేస్తున్నారని క్లారిటీ వచ్చింది. చంద్రబాబు సమక్షంలో కుటుంబం మొత్తం టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇలా వైసీపీలో ఉన్న బడుగు బలహీన అణగారిన వర్గాల ఎమ్మెల్యేలతో పాటు రెడ్డి సామాజిక వర్గంలోని ప్రధాన నేతలకు సైతం జగన్ నిర్ణయాలకు విసిగి వేజారుతున్నారన్నది అక్షర సత్యం.